ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు 42% రిజర్వేషన్లపై ఉద్యమం ప్రకటించినటువంటి విద్యార్థి నాయకులందరికీ అభినందనలు. నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే మీరు కొట్లాడి తెలంగాణ తెచ్చారు, దాని ఆశయం నెరవేరలేదు. ఈరోజు సామాజిక న్యాయం గురించి మీరు ఏదైతే ఈ ఉద్యమం చేపట్టిరో తప్పనిసరి ఉద్యమం దోపిడీ పీడన వివక్షతో పాటు అణచివేత, మన కులాలపై దమనకాండ, కూగడి పిల్లతో పెకిలించేటువంటి సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా మీరందరు నాయకులు అసెంబ్లీలో, తెలంగాణ ఉద్యమం తర్వాత మీరందరూ అసెంబ్లీలో ఉంటారు అనుకున్నా. చాలామంది ఏమి కూర్చున్నారు. నాకు అందుకే సంతోషంగా ఉంది. మీరు ఈసారి ఈ బీసీ ఉద్యమం ద్వారా డైరెక్ట్ ఆ ఎమ్మెల్యే క్వార్టర్కు అసెంబ్లీకి పోయేటటువంటి వాతావరణం ఉన్నది. ఎందుకంటే గ్రామాలల్లో మొన్నటి బంధుతోటి గ్రామాలల్లో ఇంటింట ఊళ్ళల్లో బీసీ ఫీలింగ్ వచ్చేసి వాళ్ళందరూ మేము ఓట్లేసి వీళ్ళని చేస్తే మాకు మీరే సర్పంచ్ నిన్ని రోజులు, మీరే ఎమ్మెల్యేలు, మీరే ముఖ్యమంత్రులు, మీరే మంత్రులు లేక మాకు ఒక అవకాశం సర్పంచుల రిజర్వేషన్లు కొట్లాడి పెట్టేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ కేసేసి ఆపేస్తారా ఖబర్దార్ అంటూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గ్రామాలలో తిరుగుబాటు వచ్చేసేది. అందుకే ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఏమాయములైన నాయకులు ఉన్నారు, మీరు అందరు టీం ఏర్పడండి. ఇక్కడ లీడర్షిప్ పెరుగుతుంది. దీంతో పాటు మీ చూపు అంతా అసెంబ్లీ వైపు ఉండాలి. అక్కడికి పోతే మన వ్యవస్థ బాగుపడుతుంది, మన కులాలు బాగుపడతాయి, మనం బాగుపడతాం. ఎన్నో రోజులుగా ఈ వ్యవస్థను మార్పులు రాకుండా అనేక మంది అవరోధాలు ఆటంకాలు సృష్టించారు. ఈ ఉద్యమం వెనుక చాలా స్ట్రాటజీ ఉంది. ఈ పరిస్థితి, ఈ వాతావరణం రావడం వెనుక అనేక రోజులుగా డే బై డే, వర్డ్ బై వర్డ్ ఈ వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. దీన్ని మీకు అప్పచెప్తున్నాం. మీరు ముందుండాలి. ఫలితాలు మాకు అవసరం లేదు. మీరు నాయకులు కావాలనేది మా చిరకాల కోరిక. వ్యవస్థలో గుణాత్మకమైనటువంటి మార్పు కోసం ప్రయత్నం చేశాం. ఆ మార్పు రావడం వల్లనే ఈరోజు బీసీ ఉద్యమం విస్తరించింది దేశంలో. మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇట్లాంటి కేసు మధ్యప్రదేశ్లో అయింది. హైకోర్టు స్టే ఇచ్చింది, కొట్టేసింది. సుప్రీంకోర్టుకు పోతే కొట్టేసింది. మహారాష్ట్రలో కూడా బీసీ రిజర్వేషన్లు పెంచితే మొదట స్టే ఇచ్చిండ్రు, కొట్టేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ ఆ రాష్ట్రంలో ఒక చిన్న ధర్నా కూడా జరగలేదు. మధ్యప్రదేశ్లో జరగలేదు, ఉత్తరప్రదేశ్లో జరగలేదు, ఒరిస్సాలో జరగలేదు, కర్ణాటకలో జరగలేదు. అక్కడ ముఖ్యమంత్రి నుండి కూడా ఏమి చేయలేకపోయారు. కానీ ఇక్కడ ప్రతి బీసీ తిరగబడ్డాడు. కోర్టులు, వ్యవస్థ మాకు వ్యతిరేకంగా ఎన్ని రోజులు ఉంటాయి? రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. మీరు చూశారు, ఇప్పుడు రాజ్యాంగబద్ధంగానే ఈ రిజర్వేషన్లు ఇచ్చారు. రాజ్యాంగంలోని చాలామంది కన్ఫ్యూజ్ ఉంది. కొద్దిగా క్లారిటీ ఇవ్వాలి మన వాళ్ళందరికీ. 243D ఆర్టికల్ 6 ప్రకారము మనకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఇచ్చారు. అందులో స్పష్టంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్లను పెట్టే అధికారాన్ని రాజ్యాంగం కల్పించింది. ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టి చట్టం చేశారు. ఆ తర్వాత ఇవి అవరోధాలు రావద్దని, పెంచితే అవరోధాలు వస్తాయి కాబట్టి జనాభా లెక్కలు తీశారు. ఆ జనాభా లెక్కలు ఉంటే 50% దాటొద్దు. 50% ప్రతిసారి అవరోధం వస్తుంది. ఎందుకు? జనాభా లెక్కలేది అవరోధం ఉంది కాబట్టి జనాభా లేవద్దు. జనాభా లెక్కలు లేవు కాబట్టి రిజర్వేషన్ పెంచొద్దని తీర్పులు వచ్చినాయి. మరి ఇక్కడ జనాభా లెక్కలు ఇచ్చారు కదా, జనాభా లెక్కలో 57% బీసీలు ఉన్నారని చెప్పారు. అట్లాంటప్పుడు అవరోధం కలగడానికి ఎలాంటి న్యాయపరమైన అవరోధాలు లేవు. చట్టపరంగా బిల్లు పాస్ అయింది, రాజ్యాంగపరంగా అధికారం ఉంది. మరి ఎందుకు కోర్టులు స్టే ఇస్తున్నాయి? మొదలే చాలామంది చెప్పారు కోర్టులో స్టే వస్తుంది, ఇది ఇలవడదు అని అందరూ అన్నారు. ఏ కారణంతో ఇలవడతలేదు అంటే బీసీలు అంటే కోర్టులకు పడదు. ఆ కోర్టులున్న జడ్జీలంతా ఈ బీసీ కులాలకు వ్యతిరేకము, రిజర్వేషన్లు ఇవ్వడానికి ఒప్పుకోదు, అందుకే నిలబడదని మొదలు చెప్పారు.
మనం 30 మందితో కేసు రేపించాము. హైకోర్టు స్టే ఇచ్చినప్పుడు మొదటి రోజు ఇవ్వలేదు, మీరు సబ్జెక్ట్ కోసం చెప్తున్నా. రెండోసారి ఇవ్వలేదు. మూడో రోజు ఎన్నికల నోటిఫికేషన్ పడ్డది. ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక ఇక స్టే దొరకదు అనుకున్నారు. మొదటి రోజు స్టే దొరుకుతుంది అనుకున్నారు, రెండో రోజు దొరుకుతుంది అనుకున్నారు, దొరకలేదు. మూడో రోజు ఎన్నికల నోటిఫికేషన్ వేసాక అసలు స్టే దొరకదు అనుకున్నారు. కానీ అదే రోజు సాయంత్రం, పొద్దున నామినేషన్లు వేస్తున్నారు, సాయంత్రం స్టే వచ్చింది. ఇది ఎక్కడ న్యాయం అంటే ఎన్నికల రాజ్యాంగంలో ఒకటి ఉంది. ఏంటిది? ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక జోక్యం చేసుకోవద్దు, స్టే ఇవ్వద్దని రాజ్యాంగం ఉంది. అట్లాంటప్పుడు ఎట్లిస్తారు స్టే? ఇది ఎంత అన్యాయం. అంతేకాదు ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. హైకోర్టులో ప్రభుత్వం కేసు వేసింది, అక్కడ అగ్రకులాలు కేసు వేసారు. అగ్రకులాల వాదన విన్నారు, ప్రభుత్వం వాదన విన్నారు. 30-40 మంది బీసీ సంఘాలతో కేసులు వేసాం. ఒక్కరి వాదన కూడా వినకుండా స్టే ఎట్లేస్తారు? దీంతో రాష్ట్రంలో ఉన్న గుడిసెలో ఉన్నవాడు కూడా తిరగబడ్డాడు. ఏమిటా ఈ దేశంలో ఇంత అన్యాయమా? ఈ వ్యవస్థలన్నీ మాకు అనుగుణంగా అన్యాయం చేస్తాయా అని చెప్పి తిరగబడ్డారు. ఇది వాడకు ఇల్లుకు బంధు జరిగితే ఇంతమంది హైదరాబాద్లో జిల్లా హెడ్ క్వార్టర్లో జరిగేది. మా అంటే తెలుగు తాలూకా హెడ్ క్వార్టర్కి పోయాయి. కానీ ఈసారి పల్లెల్లో కూడా షాపులు బంద్ చేసిర్రు, బండ్లు బంద్ చేసిర్రు, పెట్రోల్ బంకులు బంద్ చేసిర్రు. మొత్తం వ్యవస్థ ఎన్ని ఉన్నాయి, వ్యాపారాలు, వాణిజ్యాలు, స్కూళ్ళు, కాలేజీలు అన్ని మొత్తం బంద్ అయినాయి. ఇట్లాంటి చరిత్రాత్మకమైనటువంటి బంద్ ఎప్పుడు జరగలేదు. బంద్ రోజు మనం అంతకుముందే ప్రతి చోట ర్యాలీలు తీపించాం. మన సంఘాలతోటి ర్యాలీలు తీసి ఓ వాతావరణాన్ని సృష్టించాం. ఈ హైదరాబాద్లో కూడా అనేక చోట్ల ర్యాలీలు తీసి ఆ వాతావరణాన్ని సృష్టించాం. కాబట్టి బంద్ ప్రభావంతో అన్ని పార్టీలు బంద్ 4 రోజుల ముందే అన్ని పార్టీలు దారికి వచ్చినాయి, దగ్గరికి వచ్చి మేము బంద్ మద్దతు అన్ని పార్టీలు అధికార పార్టీతో సహా పోటీ పడి పిలిపించుకున్నారు. మేము బంధిస్తాం, బంద్కు మద్దతు ఇస్తాం, రండి ఒకసారి మన జేఏసీ వాళ్ళని రమ్మని చెప్పి పిలిపించుకొని పోటీ పడి మద్దతు ఇచ్చారు. కాబట్టి సోదరులు, మీరు యువకులు, ఫలితాలు అనుభవించేది మీరు. ఇంత అన్యాయం జరుగుతుంది దేశంలో. బీసీలకు ఎక్కడో రాగల బలమైన ఉద్యమం జరిగితేనే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాజ్యాంగ వ్యవస్థలన్నీ పునాదులు కలిసి మనకు మద్దతు ఇస్తారు. కాబట్టి ఇక్కడ పునాదులు అదే విధంగా ఇచ్చారు. మొన్ననే కర్ణాటకలో ఫోన్ చేశారు, మా దగ్గరికి రా అన్నాను. ఏపీ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, మా దగ్గరికి రా. ఇవే లోకల్ బాడీ కాదు, చట్టసభల రిజర్వేషన్లు వచ్చిందాకా మనం ఇక పోరాటం చేద్దాం. తప్పనిసరి ఇది న్యాయం వస్తుంది, ఈ ఒకేషన్ రాదని అంటారు. అందుకే ఇక్కడ చాలా మంది హిమాయములైన నాయకులు ఉన్నారు, ప్రొఫెసర్లు కూడా మీకు మద్దతు ఇస్తున్నారు. వ్యవస్థలు అందరూ మన అనుకూల వాళ్ళందరూ మద్దతు ఇస్తున్నారు. దీన్ని మీరు కొద్దిగా ఓపికతోటి, నాయకత్వంలో పోటీ ఉంటుంది, ఉండాలి కూడా. కానీ అందరూ సమన్వయం చేసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి మీరందరూ పెద్దలు, అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి విద్యార్థులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ ఉద్యమాన్ని చాలా ముందుకు తీసుకుపోవాలి. జిల్లా కమిటీలు ఎక్కడికక్కడ ఫోన్లు చేసి, నియోజకవర్గం కమిటీలు, జిల్లా కమిటీలు, టౌన్ కమిటీలను, జాయింట్ యాక్షన్ కమిటీలు వేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం. మన ఉద్యమానికి భయపడి పార్టీలు ఎట్లయినా ఎంతకు లాగుతుంటారు, కానీ లాగొద్దు. లాగిన మన వాళ్ళు వినొద్దు. ఇటువంటి చారిత్రక సంఘటన మళ్ళీ రాదు, వచ్చే వరకు కూడా వెనక్కు జరగద్దు. తెలంగాణ కోసం ఎట్లయితే తెగించి పోరాడాలో ఇప్పుడు కూడా అట్టే పోరాడాలి. ఇది ఆకలి పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం. అంతేకాదు అవమానంపై పోరాటం. అవమానం మీద అవమానం జరిగింది, మనకు అవమానం జరిగింది. ఏంటిదంటే మన వాదన వినకుండా స్టేట్ వచ్చాయి, మన వాదన వినకుండా అన్యాయం జరిగింది. ఇక్కడ మీకు టెంట్ కూడా వేయనీయలేదు. ఇది చాలా అన్యాయం. యూనివర్సిటీ అధికారులకు మనవి చేస్తున్నా, మీరు మార్చుకోవాలి. మన వాళ్ళే ఉన్నారు, మన బిడ్డలు ఉన్నారు, పోరాడినోళ్ళు ఉన్నారు, మీరు అందరూ మార్చుకోవాలి. మేము ఇక్కడ ఎవరికి అన్యాయం చేయలేదు, ఏ బస్సులు వడగొట్టలేదు, ఎవరిని ధ్వంసం చేయలేదు. పీస్ఫుల్గా ఒకసారి కూర్చొని ధర్నా చేస్తామంటే పర్మిషన్ ఇచ్చి తెచ్చేస్తారా? ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం, ఉస్మానియా రగులుతుంది, మీరు మార్చుకోవాలి. ప్రతి ఉద్యమం మీ అందరికీ కూడా సోదరులకు మనవి చేస్తున్నా,
ప్రతి ఉద్యమం ఉస్మానియాలో రగులుతుంది. నేను ఉస్మానియా లా కాలేజ్ చదివినా, ప్రెసిడెంట్ కూడా ఉన్నా. ఆ హాస్టల్ లేకుండే, అప్పుడు ఆ స్కాలర్షిప్లు రాకుండే, గురుకులాలు లేకుండే, 52 రూమ్లు ఉండి ఉద్యమాన్ని నిర్మించి హాస్టల్ కావాలని ఒట్టొట్టికి కొట్లాడలేదు. ఇప్పుడు మీరు పీస్ఫుల్గా రాజ్యాంగబద్ధంగా కొట్లాడుతున్నారు. 2000 మందిని ఇక్కడనే ఎక్కించిన బస్సులన్నీ హైజాక్ చేసి 2000 మందితో కంకర రాళ్ళని జేబులలో పోసుకొని బ్యాగులలో పోసుకొని అసెంబ్లీ ముంగట దిగినాం. డైరెక్ట్ దిగి లోపలికి పోయి పోలీసులు ఉంటే ఛేదించి దుంకి లోపలికి పోయి అసెంబ్లీని తుక్కు వల్ల పెట్టాము. ఎప్పుడు? సెప్టెంబర్ 27, 1987. మీరు రికార్డు తీయండి, లైబ్రరీలో ఉంటుంది. చాలా తుక్కు. అదే రోజు చెన్నారెడ్డి వినిపించి చర్చలు జరిపి, ఏం కృష్ణయ్య ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే హాస్టల్ కాదు అడగండి నాకంటే. అడిగినాం, మంత్రులు అడిగినాం, ధర్నాలు చేసినాం, విజ్ఞప్తి చేసినాం, ఇవ్వలేదు. అంటే ఎన్ని కావాలి? 500 కావాలి. 200 SC, 200 BC, 100 ST. అప్పుడు అన్నీ కలిపి ఒక్కతను ఉండే. అప్పుడే ఆ రోజే 500 హాస్టల్ ఇచ్చాడు. అంచెలుగా ఇట్లా 6000 హాస్టల్లకు పోయినాయి. 82లో ఒకసారి గురుకులాలు పెట్టాలనుకోవట్లేదు. అప్పుడు రాష్ట్రంలో 3 గురుకులాలు ఉంటే 3 సరిపోవు, మా SC ST BCలకు సపరేట్ పెట్టాలంటే విజయభాస్కర్ రెడ్డి ఒప్పుకొని అసెంబ్లీ ఉదాంతాన్ని పోలీసులు చెప్తే మంచిగా ఇస్తామని చెప్పి మంచి డిమాండ్ అడుగుతుండని 46 గురుకులాలు పెట్టారు. అవి అంచెలుగా ఇప్పుడు 1500 పోయినాయి. దానిలో చదివిన వాళ్ళందరూ IASలు, IPSలు, డాక్టర్లు అవుతున్నారు. అవి ప్రభుత్వం ప్రేమతో పెట్టలేదు. అది తెలుగు సంక్షేమ భవన్ను పగలవరకు ఇచ్చారు. కాబట్టి మిమ్మల్ని పడగొట్టమని ధ్వంసం చేయమని చెప్పను, కానీ పీస్ఫుల్గానే ఉద్యమం చేయాలి, శాంతియుతంగా ఉద్యమం చేయండి. దీర్ఘకాలంగా జరిగే ఉద్యమం ఇది, ఓటు బ్యాంకు మార్చుకునే ఉద్యమం ఇది. కాబట్టి మీరు పీస్ఫుల్గా చేస్తే కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది మంచిది కాదు. అందరం ఇన్వాల్వ్ అవుతాం. ఖబర్దార్, ఇక్కడ ఉన్నదే కాదు, మీరు నకరాలు చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుపోయి కంప్లైంట్ చేస్తాం. ఏం మీరు రాజ్యాంగాన్ని గౌరవించాలని ఒకవైపు స్లోగన్ ఇచ్చుకుంటూ రాజ్యాంగబద్ధంగా చేసేది ఉద్యమానికి మీరు పర్మిషన్ ఇవ్వరా? ఖబర్దార్, ఇవ్వకపోతే ఆగుతారా? రోడ్డు మీద కూర్చుంటాం. ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు, మీరు పర్మిషన్ ఇవ్వకపోతే రేపు రోడ్డు మీద కూర్చుంటాం, రేపు అసెంబ్లీ దగ్గర వచ్చి కూర్చుంటాం. అప్పుడేం చేస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నా. అందుకే శాంతియుతంగా చేసే ప్రదర్శనలకు, ధర్నాలకు మీరు మర్యాద ఇవ్వండి. వీసీ గారికి కూడా ఈ సభాముఖంగా మనవి చేస్తున్నా, మీరు మార్చుకోవాలి. ఈ ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఉద్యమాలు చేయకపోతే ఆగుతాయని అనుకుంటున్నారు. మీరు ఇక్కడ కాకపోతే లాడ్జ్ దగ్గర చేస్తారు, ఇక్కడ కాకపోతే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర చేస్తారు. మర్యాద ఇచ్చి పర్మిషన్ ఇచ్చి ఈడ చేస్తారు. పర్మిషన్ ఇవ్వకపోతే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కాడ చేస్తారు. ఎవరిని ఆపుతారు? 1000 మంది, లక్షల మంది వస్తారు. ఏదో ఒక రోజు ఉస్మానియా యూనివర్సిటీలో 1,00,000 మంది విద్యార్థులను ఇచ్చి డంపు చేసి కబ్జా పెట్టిస్తామని చెప్పి మీ వైఖరి మార్చుకోకపోతే మొత్తం ఈ యూనివర్సిటీ కబ్జా పెట్టి ఉద్యమం చేస్తాం. దేశవ్యాప్తంగా ఇది రగులుకుంటారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎవరి కోసం చేస్తున్నారు? వీళ్ళందరూ మన జాతి కోసం చేస్తున్నారు. వీళ్ళు ఎవరైనా సర్పంచ్లు అయ్యేదిందా, ఎంపీటీసీలు అయ్యేదిందా, జడ్పీటీసీలా? మా కులాలకు అన్యాయం జరుగుతుంది, మాకు కావాలని చేస్తున్నాం. కాబట్టి సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఉద్యమం పూర్తి మద్దతు ఇస్తాం. మీకే ఇబ్బంది ఉన్నా మేము సపోర్ట్గా నిలబడతాం. కాబట్టి మీరందరూ గ్రూప్గా టీం ఏర్పడి తెలంగాణ చేసి ఎవరికో అప్పచెప్పారు. కనీసం ఇప్పుడు మీకోసం, మీరు ఈ ఉద్యమము ఎవరి కోసమే కాదు, మీకోసం. కాబట్టి ఈ ఉద్యమంలో మీరందరూ మీ శక్తియుక్తులు సమీకరించి అందరూ కూర్చొని టీం ఏర్పడి విద్యార్థులందరినీ కూడా సమీకరించి విస్తరింపజేయడానికి మొదట ఇక్కడ బలోపేతం చేయండి. తర్వాత జిల్లాలకు, ఇతర యూనివర్సిటీలకు కూడా విస్తరింపజేసి ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి. తెలంగాణ ఉద్యమం ఎవరి ద్వారా వచ్చిందని పేరుంది? ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా వచ్చిందని పేరుంది. విద్యార్థుల ఉద్యమం ద్వారా వచ్చిందని పేరుంది. మీరు కూడా బీసీ ఉద్యమము ఉస్మానియా కేంద్రంగా విస్తరించాలని చెప్పి పేరు మనవి చేస్తున్నా. ఎండ చాలా ఉంది, మీరు అందరు మాట్లాడాలి. కాబట్టి మళ్ళీ మీటింగ్ తొందరగా రవీంద్ర భారత్ కానీ ఇక్కడనే ఠాగూర్ ఆడిటోరియంలో పెట్టుండి అందరికీ ట్రైనింగ్ ఇస్తాం. మనం ఉద్యమాన్ని ఎట్లా విస్తరింపజేయాలి, ఎట్లా పార్టిసిపేట్ చేయాలి, నాయకత్వ లక్షణాలు ఎట్లా పెంచాలో అవన్నీ కూడా మేము చెకప్ చేయాలని చెప్పి అందరు లీడర్లు, ఏమీ లేని లీడర్లు ఉన్నారు.
మీరందరూ కూడా ఈ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర చేసి ఉద్యమాన్ని విస్తరింపజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు చెప్పుకుంటూ తమ్ముడు ఇప్పుడే కుమార్ గారు వారిని ఆహ్వానిస్తే స్వాగతం